వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజుల రామారం ఉషోదయ కాలనీలో డేగల సతీష్ బాబు ఆధ్వర్యంలో నేతాజీ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహణలో ఉచిత వైద్య అండ్ రక్తదాన శిబిర కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకుడు కూన శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ పేదలకు ఉచితంగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అనంతరం వైద్య శిబిరాన్ని సందర్శించారు. వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన డేగల సతీష్ బాబును కూన శ్రీనివాస్ గౌడ్ అభినందించారు. అనంతరం నిర్వాహకులు శాల్వాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మన గాజుల రామారంలోని ఉషోదయ కాలనీలో నేతాజీ ట్రస్ట్ వారు మన సతీష్ గారి ఆధ్వర్యంలో మరియు వారి మిత్రుల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ మెగా మెడికల్ క్యాంపు చాలా అద్భుతంగా మంచి ఆదరణ జరుగుతూ ఉంది. మనం చూస్తూనే ఉన్నాం. ఈరోజు ప్రఖ్యాతిగాంచిన 4 హాస్పిటల్స్, కిమ్స్ కావచ్చు, అదేవిధంగా సన్షైన్ హాస్పిటల్స్, వెల్నెస్, కేర్ హాస్పిటల్స్ ఇలా ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ఎవరైతే పేద బడుగు బలహీన వర్గాలకి ఖచ్చితంగా మనకి ఈ అవసరం ఉంటుందని చెప్పి ఆలోచించిన ఈ కమిటీ వారు ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరుగుతుంది. ఇప్పటికే మన సతీష్ గారు చెప్తూ ఉన్నారు, ఈ ప్రోగ్రామ్ లో ఇప్పటికి 2000 మందిని ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నారని చెప్పేసి చాలా ఆనందంగా ఉంది ఈ విషయం చెప్పడం. ఎందుకంటే పేద ప్రజలు ఎవరికైతే వ్యాధులు ఉన్నా వ్యాధులను ఐడెంటిఫై చేయడానికి కూడా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంకొక విషయం కూడా చెప్తున్నారు, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇప్పటికీ 200 మంది బ్లడ్ ఇవ్వడం జరిగిందని చెప్పి తెలుస్తుంది. ఎందుకనంటే బ్లడ్ అనేది చాలా ప్రాణాలని కాపాడుతూ ఉంటుంది. కాబట్టి మనం ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. కేరళలో ఒక చిన్న పాప, 10 నెలల పాప అండి, 10 నెలల పాప యాక్సిడెంట్ లో చనిపోతే వాళ్ళ తల్లిదండ్రులు సహృదయంతో వాళ్ళ యొక్క ఏదైతే అవయవాలను దానం చేయడం వలన 5 ప్రాణాలు కాపాడారు. అదేవిధంగా ఈ రోజు మనం బ్లడ్ బ్యాంక్ ద్వారా ఏదైతే కార్యక్రమాన్ని మనం చేపడుతున్నామో ఇవన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు కమిటీ వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో గాజుల రామారంలోని ఉషోదయ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున, అదేవిధంగా ఇక్కడ మా యొక్క నేతాజీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు చాలా పెద్ద మెగా హెల్త్ మరియు బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. దీనికి ప్రజల యొక్క అనూహ్యమైన స్పందన వచ్చింది. మేము గత వారం రోజుల నుండి మేము ఏదైతే సోషల్ మీడియా కానివ్వండి, మన ఆటోలు పెట్టి పోస్టర్స్, పాంప్లెట్స్ ద్వారా ప్రచారం చేయడం జరిగింది. చుట్టుపక్కల ఏవైతే స్లమ్ ఏరియాస్ ఉన్నాయో, బడుగు బలహీన వర్గాలు, పేద ప్రజలు ఉన్న కాలనీల్లో మేము ప్రచారం చేసి వాళ్ళకి అవేర్నెస్ తీసుకొచ్చి మేము ఈ యొక్క కార్యక్రమం గురించి చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమం పెట్టడానికి కూడా కారణం ఏంటంటే, చాలా మంది పేదవారికి, బడుగు బలహీన వర్గాల వారికి ఈ యొక్క సహాయం అందాలని చెప్పి, వారు ఆరోగ్యపరంగా సంపూర్ణంగా ఉండాలని చెప్పి మేము కోరుకోవడం వల్ల నేతాజీ చారిటబుల్ ట్రస్ట్ వారు ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరిగింది. దీనిలో భాగంగా దగ్గర 2000 మంది ఈ యొక్క సర్వీస్ ని వాడుకున్నారు. అదేవిధంగా బ్లడ్, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వారు వచ్చి ఈ యొక్క బ్లడ్ డొనేషన్ క్యాంపు కూడా సక్సెస్ఫుల్ గా రన్ చేశారు. వాళ్ళు ఒక 20 మంది స్టాఫ్ వచ్చి ఇక్కడ ఉండి బ్లడ్ తీసుకొని వారికి కావాల్సిన సౌకర్యాలు కూడా కల్పించడం జరిగింది. ఆల్మోస్ట్ 200 మంది బ్లడ్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం ఇంత ఘనంగా సక్సెస్ అయినందుకు మన గాజుల రామారం ఉషోదయ కాలనీ వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడికి ఈరోజు వచ్చి మాకు సపోర్ట్ చేసిన కాంగ్రెస్ కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జి కొల్లం హనుమంత్ రెడ్డి గారికి, భూపతి రెడ్డి గారికి, అదేవిధంగా శ్రీశైలం గౌడ్ గారికి, మన శ్రీనివాస్ గౌడ్ గారికి, మరియు మన ఎమ్మెల్యే వివేక్ గారికి, పున్నారెడ్డి గారికి, మిగతా ఎవరైతే నాయకులు అందరూ వచ్చారో అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ అవ్వడానికి ఇక్కడ వచ్చిన పేద ప్రజలు ఈ యొక్క క్యాంపుని, సర్వీసెస్ ని వాడుకొని చాలా ఘనంగా ఇచ్చేసినందుకు నా యొక్క మిత్ర బృందం, నేతాజీ చారిటబుల్ ట్రస్ట్ బృందం అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అది రికార్డు ప్రకారం చాలా మంది వచ్చారు. ఇంకా హాఫ్ డే టైం ఉంది. దానికి ఇంకా కూడా ఇంకొక 1000 పైన మంది వచ్చి ఈ సర్వీసెస్ ని వాడుకుంటారని చెప్పి కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.
ఇక్కడికి ఉషోదయ కాలనీ తరఫున వచ్చినటువంటి వీళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నాము. ఈ క్యాంపును మన యొక్క నేతాజీ చారిటబుల్ ట్రస్ట్ అని మన సతీష్ గారు ఎంతో శ్రద్ధ తీసుకొని మన కాలనీ పేరు ముందుకు వెళ్ళాలన్న సదుద్దేశంతో ఆయన ఎన్నో రోజుల నుంచి ట్రై చేస్తూ ప్రతి ఒక్కరిని సోషల్ మీడియాలో ఉన్నటువంటి సినిమా యాక్టర్లను కానివ్వండి, అదేవిధంగా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వాళ్ళను కానివ్వండి, అదేవిధంగా ప్రతి డాక్టర్స్ ఉదాహరణకి గైనకాలజీ కానివ్వండి, కార్డియో కాలని, అదేవిధంగా బోన్స్, ఐ హాస్పిటల్ అందరినీ కూడా మాట్లాడి ఆయన ఎంతో కృషి చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు. వారికి నిజంగా మా సతీష్ బాబు గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేయాలి మా కాలనీ కమిటీ తరఫున. ఎందుకంటే ఆయన అందరినీ ముందు వేసుకుంటూ ఒక్కొక్కరిని పిలుచుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఒక చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ లో మెంబర్లు అందరిని పెట్టేసి ఆయన చేయడం జరిగింది. రియల్లీ మా అందరూ కూడా మా కాలనీ సభ్యులందరూ కూడా ఆయనకు నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. వారందరూ అందరికీ నమస్కారం అండి. మరి ఉషోదయ కాలనీ గాజుల రామారావులోని ఉషాములు హాస్పిటల్ పక్కన ఉన్నటువంటి మరి ఈ కాలనీలోని మరి మేము నూతనంగా ఏర్పాటు చేసినటువంటి ఈ ఉషోదయ కాలనీ కమిటీ కొత్త ఈ కమిటీలోని మా ప్రెసిడెంట్ గారు సతీష్ గారు మరి కాలనీలోని కమిటీ ఏర్పాటు చేసినప్పటి నుండి ఇప్పటి వరకు అనేక కార్యక్రమాలు కాలనీ అభివృద్ధే కాదు మరి అలాగే చుట్టుపక్కల ఉన్న పేదవారందరికీ కూడా బరువు బలహీన వర్గాలందరికీ కూడా మరి మంచి చేయాలని చెప్పిన ఆలోచనతోని డేగల సతీష్ బాబు గారు మరి ఆయన ఆధ్వర్యంలో మేము అందరూ కూడా పనిచేస్తున్నాము. ఈ కాలనీలోని మరి ఇలాంటి మంచి ఒక కార్యక్రమాన్ని మరి సంకల్పంతో ఆయన ఎంతో కృషి, ఎంతో మంది ఎన్నో హాస్పిటల్స్ వాళ్ళతో మాట్లాడి మరి యొక్క కార్యక్రమాన్ని మరి ఇక్కడికి ఎంతో ఘనంగా అద్భుతంగా మరి జరిపించడం నిజంగా మరి ఆయన బాటలో మేము అందరం కూడా మేము నడుస్తున్నాము. మరి అలాగే మా కమిటీ మెంబర్స్ అందరూ కూడా మరి ఎంతో సపోర్టెడ్ గా మరి మేము అందరం నిలబడి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాము. మరి అలాగే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వాళ్ళు కూడా మాకు ఎంతో సపోర్ట్ చేశారు. మరి అలాగే ఇక వెల్నెస్ హాస్పిటల్స్ కానీ ఇంకా చాలా హాస్పిటల్స్ వాళ్ళు అన్ని యొక్క ఉచితంగా మందులు ఇవ్వడమే కానీ ఉచితంగా మరి హెల్త్ చెకప్ కానీ ఇవన్నీ కూడా ఉచితంగానే చేస్తున్నామండి. మరి ఇప్పుడు వరకు అయితే మరి చాలా మంచి స్పందన రావడం జరిగింది. మరి అలాగే పార్టీలకు అతీతంగా మరి ప్రతి పార్టీ వాళ్ళు కోలాన హనుమంత్ రెడ్డి గారు కానీ, కోన శ్రీశైలం గౌడ్ గారు కానీ, అలాగే శ్రీనివాస్ గౌడ్ గారు కానీ, ఎమ్మెల్యే గారు మరి వివేకానంద గౌడ్ గారు అందరూ కూడా రావడం జరిగింది. మరి వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు పార్టీ గురించి కాదండి, ఇది ఒక సామాజిక మరి యొక్క సోషల్ సర్వీసెస్ సంబంధించినటువంటి కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్కరు ఎంతో సపోర్టెడ్ గా నిలబడి ఈ కార్యక్రమం ఎంతో జయప్రదంగా జరిపించేందుకు ధన్యవాదాలు. అలాగే ఇక్కడ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.